ఫ్రెండ్స్, రీసెంట్ టైంలో వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంపెనీస్ జస్ట్ లైక్ ఓలా, ఏథర్, టీవీఎస్ ఈ 3 కంపెనీస్ వచ్చేసి కొంచెం బడ్జెట్ సెగ్మెంట్లో టార్గెట్ చేస్తూ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొస్తున్నారు అనమాట మోడల్స్ని. అంటే ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అదే ఉంటుంటాయి. సో బ్యాటరీ రేటింగ్ తగ్గించి తీసుకొస్తున్నారు, ప్రైస్ తగ్గిస్తున్నారు అనమాట దాని ద్వారా. సో వీళ్ళని చూసి బజాజ్ వాళ్ళు కూడా ఊరుకుంటారా? వాళ్ళు కూడా బడ్జెట్లోనే ఇంకా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారు. సో వీళ్ళ కాంపిటీషన్ ఇద్దామనే ఉద్దేశంతో సో ₹1,00,000 లోపు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ తోటి తీసుకొస్తున్నారు అనమాట. ఆ మోడల్ వచ్చేసి బజాజ్ చేతక్ 2901. ఈ మోడల్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 96,000 అనమాట. అంటే 96,000 రూపీస్కి ₹2 తక్కువ. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర దీనికి ఒక 9,000 10,000 వేసుకోండి. అంటే 1,06,000 నుంచి 1,05,000 లోపల ఉండే ఛాన్స్ ఉంది. అండ్ టెక్ ప్యాక్ విషయానికి వస్తే దీంట్లో తెలుసు కదా, టెక్ ప్యాక్ సపరేట్ ఉంటుంది. సో విత్ టెక్ ప్యాక్, వితౌట్ టెక్ ప్యాక్ కొన్ని ఫీచర్స్ అనేది కట్ చేస్తుంటారు. ఈ మోడల్కి వచ్చేసి టెక్ ప్యాక్ అనేది అమౌంట్ చాలా తక్కువనే పెట్టారు, 3,000 పెట్టడం జరిగింది. వేరే మోడల్స్ అంటే అర్బన్ కానీ ప్రీమియం చూసుకుంటే 8,000 9,000 రూపీస్ పెట్టారు. అలా కాకుండా దీనికి వచ్చేసి 3,000 రూపీస్ పెట్టడం జరిగింది. కాబట్టి సో ఈ 3,000 రూపీస్ పెట్టుకుంటే అప్రాక్సిమేట్లీ 1,08,000 రూపీస్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఆన్ రోడ్ ప్రైస్, గుర్తుపెట్టుకోండి. అండ్ టెక్ ప్యాక్ తీసుకుంటే ఏమొస్తాయని లాస్ట్లో చెప్తాను. ఫీచర్స్ విషయానికి వస్తే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఈ సెగ్మెంట్లో ఓలా, ఏథర్, టీవీఎస్ ఈ మూడింటి కంటే పోలిస్తే 100 రెట్లు మేలైన బిల్డ్ క్వాలిటీ మెటల్ బాడీ వస్తుంది. సో మెటల్ బాడీకి మించి బిల్డ్ క్వాలిటీ ఏది ఉండదు బెటర్ అనమాట. సో ఆ బడ్జెట్లో అలా ఎక్కువ రోజులు రావాలి అనుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది సరిపోతుంది. కలర్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 5 కలర్స్ ఇచ్చిన, స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు కదా మీరు పిక్ ఒకటి. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసి 2.88 kWh, అంటే అప్రాక్సిమేట్లీ 2.9 kWh అనుకుంటే కూడా. సో ఛార్జింగ్ టైం విషయానికి వస్తే వీళ్ళు 6 hours చెప్తున్నారు. ఐ థింక్ వీళ్ళు వచ్చేసి ఛార్జర్ రేటింగ్ అయితే మెన్షన్ చేయలేదు, నాకు తెలిసినంత వరకు 500 వాట్ ఛార్జర్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట 6 hours టైం చెప్పినారు కాబట్టి. రేంజ్ విషయానికి వస్తే క్లైమేట్ రేంజ్ వచ్చేసి 123 kilometers అండ్ అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు ట్రూ రేంజ్ వచ్చేసి 90 నుంచి 100 kilometers మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంతే రేంజ్ ఆఫర్ చేస్తున్నాయి అనమాట. ఒక ఐక్యూ బోర్డ్ తక్కువ ఉంటుంది. ఐక్యూ 2.2 మోడల్ వచ్చేసి 75 kilometers ఉంటుంది. మిగతా ఓలా కానీ, ఏథర్ కానీ, ఇప్పుడు వచ్చే చేతక్ 2901 ఇవన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ రేంజ్ ఆఫర్ చేస్తున్నాయి అనమాట. మోటార్ విషయానికి వస్తే కూడా సేమ్ మిడ్ డ్రైవ్ మోటరే వాడారు అనమాట. ప్రీవియస్ మోడల్స్కి ఏవైతే ఉన్నాయి మోడల్స్ అవే అనమాట. డిజైన్ పరంగా చూసుకుంటే సేమ్ డిజైన్ ఉంటుంది. బ్యాటరీ రేటింగ్ తగ్గించారు, రేంజ్ తగ్గించారు, అది కూడా చెప్తున్నాను చూడండి. అండ్ మోటార్ రేటింగ్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు వీళ్ళు సైట్లో అయితే మెన్షన్ చేయలేదు. పాత మోడల్స్కి వచ్చేసి 4.2 kilowatt పీక్ పవర్ ఉంది. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు సేమ్ ఉండే ఛాన్స్ ఉంది, లేదా 4 kilowatt దాకా ఇచ్చే ఛాన్స్ ఉంది అనమాట. మిడ్ డ్రైవ్ మోటార్ PMSM మోటార్ ఇది. వీల్కి వెనకాల బ్యాక్ వీల్కి అటాచ్ చేసి ఉంటారు అనమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే దీంట్లో 63 km/h టాప్ స్పీడ్ వస్తుంది. 63 అంటారు కానీ పాత మోడల్స్కి అయితే 63 73 అన్నారు, దాదాపుగా 75 దాకా టచ్ అయింది. సో దీని కూడా దాదాపు 65 నుంచి 70 దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మినిమం అయితే 65 అయితే కన్ఫామ్గా వస్తుంది ఫ్రెండ్స్ టాప్ స్పీడ్. బ్రేకింగ్ విషయానికి వస్తే దీంట్లో ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి రియర్ షాక్ అబ్జర్వర్ ఇవ్వడం అనమాట. 1 side మాత్రమే ఉంటుంది షాక్ అబ్జర్వర్. వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12 inch అలా వీల్స్ ఇచ్చారు. డిస్ప్లే విషయానికి వస్తే కూడా సేమ్ సర్క్యులర్ డిస్ప్లే అనమాట. ఓల్డ్ మోడల్స్కి అయితే ఎలా ఉందో ప్రీవియస్ స్టార్టింగ్లో వచ్చిన జనరేషన్కి సేమ్ అదే కలర్డ్ డిస్ప్లే అనమాట ఇది. బూట్ స్పేస్ విషయానికి వస్తే కూడా 21 liters ఇచ్చారు. సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా సీట్ లెంత్ చాలా సఫిషియెంట్, ఇద్దరు కంఫర్ట్గా కూర్చుంటారు. అండ్ సిట్టింగ్ పొజిషన్ విషయానికి వస్తే కూడా సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా 5 feet 8 inches వాళ్ళు అయితే ఈజీగా క్యారీ చేస్తారు. ఒక హైట్ ఎక్కువ ఉంటే కూడా కొంచెం వెనక్కి కూర్చొని అడ్జస్ట్ చేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. అండ్ టెక్ ప్యాక్ తీసుకుంటే ఏం ఫీచర్స్ వస్తాయి, తీసుకోకపోతే ఏం ఫీచర్స్ రావు అనేది ఇప్పుడు చెప్తాను. సో టెక్ ప్యాక్ వచ్చేసి ఈ మోడల్కి అంటే చేతక్ 2901 మోడల్కి వచ్చేసి 3,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి టెక్ ప్యాక్ అయితే. ఇవి పే చేస్తే ఏమొస్తాయంటే మీకు రివర్స్ మోడ్ ఆప్షన్ వస్తుంది, ఎక్స్ట్రా మోడ్ అనమాట. జనరల్గా టెక్ ప్యాక్ తీసుకోకపోతే ఓన్లీ ఎకో మోడ్ వస్తుంది, దాంట్లో టాప్ స్పీడ్ వచ్చి 63 వచ్చేస్తుంది. కానీ ఇక్కడ టెక్ ప్యాక్ తీసుకుంటే 2 modes వస్తాయి, ఎకో మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ వస్తుంది. దీంట్లో స్పీడ్స్ అనేవి వేరీ అవుతాయి అనమాట. నెక్స్ట్ టెక్ ప్యాక్ తీసుకుంటే హిల్ అసిస్ట్ కూడా వస్తుంది. అలాగే యాప్ కనెక్టివిటీ, లిమిటెడ్ యాప్ కనెక్టివిటీ ఆప్షన్స్ వస్తాయి అనమాట. జస్ట్ లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ అలాంటి కొన్ని చిన్న ఫీచర్స్ ఉంటాయి, అవి కనెక్షన్ వస్తాయి అనమాట. సో నా సజెషన్ వచ్చేసి ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకుంటే టెక్ ప్యాక్ అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే 3,000 కాబట్టి. సో మనకు రివర్స్ మోడ్ ఆప్షన్ అయితే కంపల్సరీ కావాల్సి వస్తుంది ఒకసారి, చెప్పలేం, కొన్ని సందర్భాల్లో అవసరం పడుతుంది. వారంటీ విషయానికి వస్తే సేమ్ మనకు ఓల్డ్ మోడల్స్కి ఎలా అయితే వారంటీ ఉందో, సో 3 years బ్యాటరీ మీద ఇచ్చారో సేమ్ అదే వారంటీ అయితే వస్తుంది ఇంట్లో. సర్వీస్ విషయానికి వస్తే షోరూమ్స్ అయితే ఇంకా లిమిటెడ్ అండి ఫ్రెండ్స్. సో ఇంకా మ్యాక్సిమం ఎక్కువ షోరూమ్స్ని అయితే వీళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు. ఫ్యూచర్లో షోరూమ్స్ ఎక్కువ ఉంటే సర్వీస్ అయితే ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే షోరూమ్స్ మనకు నియర్ బై ఉన్నాయనుకోండి, మనం ఏదైనా ప్రాబ్లమ్స్ వెళ్ళి చూపించుకుంటాం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో అయితే షోరూమ్ లేదు, కొనాలనుకుంటే మనం అనంతపూర్ కన్నా పోవాలి, లేదా హైదరాబాద్ కన్నా పోవాలి. సర్వీస్ టైంలో కూడా అక్కడికే పోవాలి, బండి వేసుకొని పోవాలన్నమాట, ప్యాకింగ్ చేసుకొని ట్రావెలింగ్కి. సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫ్యూచర్లో సర్వీస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈ బండి 96,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే విత్ టెక్ ప్యాక్ 1,08,000. సో ఆన్ రోడ్ ప్రైస్ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆ సెగ్మెంట్లో వీళ్ళు ఓలాలో S1X మోడల్స్ ఉన్నాయి కదా, S1X 2 kWh అది వదిలేసేయండి. 3 kWh 2 మోడల్స్ ఉన్నాయి, 4 kWh మోడల్ ఉంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్
ఐక్యూబ్లో 2.2 కిలోమీటర్ మోడల్, రిస్టా ఎస్ 2.9. సో వీటికి కాంపిటీషన్ అనమాట. ఈ మిగతా మూడింటి బండ్లతోటి ఈ బండిని కంపేర్ చేయాలనుకుంటే లేదా బడ్జెట్ బండ్లన్నీ బడ్జెట్కి సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క కంపారిజన్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి వీ నీడ్ కంపారిజన్ పెట్టి కామెంట్ చేయండి. నేను కంపల్సరీ అయితే దీని మీద వర్క్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే బుకింగ్స్ నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ సంబంధించి, అండ్ తొందరలోనే డెలివరీస్ కూడా వస్తాయని చెప్పేశారు. సో డిలే అయితే ఏముండదు దీనికి సంబంధించి డెలివరీస్ విషయానికి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.